ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 3వ ఆదివారము పర్యావరణ ఆదివారము. అంశము ప్రకృతిలో దేవుని స్వరము వినుడని సృష్టి ఉవాచ. ప్రకృతిలో దేవుని స్వరము వినుడని సృష్టి ఉవాచ. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే, మొదటి పాఠముగా ఏబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనముల వరకు. రెండవ పాఠముగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 34 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 19వ కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి 19వ కీర్తన 2 వచనాలు చదువుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఇదిగోనైనా కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఈ పరిశుద్ధ దినము రోజు ప్రభువా మీరిచ్చిన మాకు నాయన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, పలకబడే ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా అది నీకు ఇష్టకరముగాను నీకు ప్రీతికరముగాను అయ్యా మాకు ఉపయోగకరముగాను పలకడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేసి నడిపించమని, వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థనని బంగారు పాదముల చింతకు చేర్చుకోమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రకృతిలో దేవుని స్వరము వినుట మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి మరి చేసిన సృష్టికర్త యొక్క స్వరమును వింటున్నట్లు మనం చూస్తున్నాం. ఈ ఉవాచ అంటే ఏంటంటే చెప్పెను, పలికెను అనే అర్థాలు అనేవి వస్తూ ఉంటాయి. చెప్పెను, పలికెను అంటే మరి దేవాతి దేవుడు మరి ప్రతిదీ కూడా సృష్టిని చేసేటప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము కదా. సృష్టి ఆయన మరి పంచభూతాలను నియమించినట్లు మనం చూస్తూ ఉంటాము. మొదటిగా పంచభూతాలను మనం చూసినట్లయితే నీరు, అగ్ని, భూమి, ఆకాశము, గాలి, ఇవన్నీ కూడా మరి ఈ సృష్టిలో పంచభూతాలుగా మనకి ఉన్నాయి. వీటిల్లో మనం చూసినట్లయితే ఈ పంచభూతాలు కూడా దేవుని మాటను వింటున్నాయి. మరి దేవుడే చెప్తున్నాడు. ఏంటంటే ఉవాచ అంటే చెప్పెను, పలికెనని మనం తెలియజేసుకున్నాం కదా. ఆ విధముగానే దేవాతి దేవుడే ఈ సృష్టిని చేసి మరి మొదటి దినమున మనం చూసినట్లయితే మరి దేవుడు 6 దినాలలో సృష్టిని చేశాడు. మనం చూస్తూ ఉంటాము వెలుగు చీకటిని వేరుపరిచినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాము. ఆకాశమును కలగజేశాడు ఆదికాండము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో చూస్తాము. భూమిని, సముద్రాన్ని, గడ్డిని, చెట్లను చేసినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూస్తాము. సూర్యచంద్ర నక్షత్రములు చేసినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు చూస్తూ ఉంటాము. పక్షులు, జలచరములను మరి సముద్ర మత్స్యములను ఇవన్నీ చేసినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు మనం చూస్తాము. పశువులు, 6వదిగా పశువులు, పురుగులు, అడవి జంతువులు చేసి దేవుడు తన స్వరూపమందు నరుడను కలగజేశాడు. అది ఆదికాండము 1వ అధ్యాయము 24 నుంచి 31 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుడు సృష్టిని మొత్తము కూడా మరి ఎన్ని రోజుల్లో చేశారు? 6 రోజుల్లో చేశారు. ఎందుకంటే సృష్టిలో 6వ దినమున చేసింది మనలను, అంటే తన స్వరూపమందు మరి నరుని చేద్దాం రండి అన్నది 6వ దినము. అంటే ఈ సృష్టిలో నీవు నేను కూడా సృష్టిలో ఒక పాత్రగా ఉంటున్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే సృష్టి యావత్తు కూడా ఆయన మాట వింటున్నట్లు మనము చూస్తూ ఉంటాము. మనం చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠంలో ఏబు గ్రంథంలో చూస్తూ ఉంటాము. 12వ అధ్యాయంలో
8వ వచనం చూసినట్లయితే, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. చూసారా, ఇక్కడ చక్కగా మరి ఎవరు తెలియజేస్తున్నారంటే ఏబు భక్తుడు తెలియజేస్తున్నాడు. చక్కగా మొదటి వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఏబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అసలు చక్కగా తెలియజేస్తూ, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు అని చక్కగా తెలియచేస్తూ ఇక్కడికి వచ్చేపాటికి భూమిని గురించి ధ్యానించినప్పుడు అది మనకు బోధిస్తుంది. చూడండి, సముద్రంలో చేపలను చూస్తున్నారు కదా, అవి మనకు తెలియచేయట్లేదా అని చక్కగా జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. చూసారా, దేవుడు తన జీవాత్మను మరి నరునిలో ఊదినప్పుడు మరి నరుడు మరి ఎలా అయ్యాడు? జీవాత్మ ఊదినప్పుడు మరి జీవాత్మగా ఎప్పుడైతే మరి ఆ మట్టి బొమ్మలోకి ఆ జీవాత్మ వచ్చిందో అప్పుడు నరుడిగా మారాడు. అదే విధముగా ఇక్కడ చూసాం కదా, మనం చెప్తున్నాడు కదా, మరి జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నాయి. చూసారా, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి ప్రాణము, నరుల్లో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ ఆయన వశములో ఉన్నవి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏబు భక్తుడు ఈ విధముగా మరి భూమిని మీరు చూడండి, సృష్టిని అంటే ఈ సృష్టి యావత్తును చూడండి మరి ఏ విధంగా ఉన్నదో అని చక్కగా తెలియపరుస్తున్నాడు. సృష్టి అంతా కూడా దేవునికి ఏం చేస్తుందంట? ఆయన కీర్తిస్తుందని 66వ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము. సృష్టి మొత్తం కూడా ఆయన మహిమను ప్రచురిస్తుంది అని చక్కగా మనము 66వ కీర్తనలో చక్కగా రాస్తూ ఉంటాడనమాట. ఏంటంటే, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. చూసారా, సర్వలోకము కూడా ఆయనకు నమస్కరించి కీర్తిస్తుంది. అంటే పర్యావరణము ఆదివారం అంటే దేవుడు సృష్టిని కలుగజేసిన తర్వాత సృష్టిని మన కొరకు ఏ విధముగా మరి మనము భూమి మీద నివసించాలంటే మనకు ఏమేమి కావాలో మొత్తము కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన తరువాతనే మరి నరుణ్ణి సృజించినట్లు చూస్తూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పర్యావరణ ఆదివారం అంటే సృష్టి యొక్క మరి దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేసే ఆదివారము. అంతేకాదు, సృష్టి మొత్తం కూడా దేవుని మాట వినుచున్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నిజముగా చూస్తూ ఉంటాము, ప్రకృతిలో మరి దేవుని స్వరం వినబడుతుంది. నిజమే, మనం చూస్తూ ఉంటాం కదా, మనం చదువుకున్న ఉత్తరపత్రికల్లో చూస్తూ ఉంటాము. మరి ప్రకృతిని ఏ వైపు చూసినా సరే దాని యొక్క స్వరం అనేది ఎలా ఉందంటే, అసలు ఎవరో చేశారు ఈ సృష్టిని, ఇంత అందముగా ఎవరో తెచ్చి మరి పెట్టారు అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడే మరి మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉందండి, ఇల్లు మనం సర్దుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంది అనుకో, మనకి ఎలా ఉంటుంది? ఎవరు కూడా ఏది పని చేయలేదు కదా అన్నట్టుగా ఉంటుంది. లేదు, మనం ఇల్లంతా నీట్గా సర్ది పెట్టినప్పుడు చక్కగా చూడంగానే ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా సర్దుకున్నాము అంటే ఎవరో ఈ పని చేశారు అనే కదా అర్థము. అదే విధముగా చూసినట్లయితే ఈ సృష్టిని మొత్తము కలగజేసినది దేవుడైన యెహోవా. ఆయన చూడటానికి మరి అంత చక్కగా అందముగా సృష్టిని అలా ఆయన మాటతో సృష్టి మొత్తమును కూడా ఆయన కలగజేశాడు. సృష్టి యొక్క మరి ప్రతి పనిలోనూ ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క పని కనిపిస్తూ ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు, ఈ సృష్టి ప్రతిదీ కూడా నా మాట వింటుంది, కానీ మీరు నా మాట వినటలేదని యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అందుకని సృష్టిని కలగజేసిన దేవుడు సృష్టిలో నిన్ను నన్ను కూడా పెట్టాడు. ఈ సృష్టిలో నీవు నేను కూడా ఒక భాగముగా ఉన్నాము. సృష్టి దేవుని మాటను ఏ విధంగా లోబడుతుందో చూడండి ఒకసారి. మరి మనం చూస్తూ ఉంటాము, ఇర్మియా గ్రంథంలో చూస్తాము 5వ అధ్యాయము 24, 25 వచనాలు చూసినట్లయితే, ఆయన తొలకరి వర్షము కడవరి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే మంచిగా దేవుడు పైనుంచి మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయన కురిపిస్తూ ఉన్నాడంట. అంతేకాదు,
నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం కదా. నిర్గమకాండంలో అక్కడ మరి చూస్తూ ఉన్నట్లయితే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులను కానాను దేశం వరకు నడిపించడానికి సృష్టి కూడా ఎంతగానో మరి సహాయపడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలైనట్లు, అంతేకాదు సీనాయి కొండ మీద దేవుని అగ్ని దిగి వచ్చినట్లు మరి నిర్గమకాండంలోనే మనము 19వ అధ్యాయంలో 16 నుంచి మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో దేవుని మరి అగ్ని మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే సృష్టి యావత్తు కూడా దేవుని ఉనికిని చాటుతుంది. దేవుని యొక్క మరి చేసిన పనిని అవి మాట లేదు, వాటికి భాష లేదు, అయినప్పటికీ కూడా అవి ఎలా తెలియచేస్తున్నాయి అంటే దేవుని యొక్క ప్రాధాన్యతను అవి తెలియపరుస్తున్నాయి. దేవుని యొక్క మరి అద్భుతమైన సృష్టిని అవి తెలియపరుస్తున్నాయి. మనం చూస్తూ ఉంటాము. సృష్టి మొత్తం కూడా ఆయన మాట వింటున్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఈ పంచభూతాలు కూడా మరి నీరు, అగ్ని, భూమి, ఆకాశము, గాలి ఇవి అన్నీ కూడా దేవుని మాట వింటున్నట్లు మనము చూస్తూ ఉంటాము. నీరు మోషే మరి ఎర్ర సముద్రంలో మరి ఏ విధంగా మరి సముద్రాన్ని 2 పాయలు చేసినప్పుడు మరి నీరు దేవుని మాట మరి విన్నట్లు మనము చూస్తూ ఉంటాము. రెండవదిగా ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదని మనము చూస్తూ ఉంటాము. అంటే ఆకాశానికి ఆజ్ఞిస్తున్నానని తెలియజేస్తున్నాడు. మరి నీవు వర్షింపవద్దు అని అన్నప్పుడు 3.5 సంవత్సరములు వర్షము కురవలేదంట. అంతేకాదు అగ్ని, పంచభూతాలలో 3వదిగా అగ్ని, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో నుండి మరి దేవుడు వారిని తప్పించినట్లు చూస్తాము. ఎందుకంటే ఆ అగ్నిలో మరి మొదటి వ్యక్తిగానే దేవుడు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అక్కడ కూడా మరి ఒక్క అగ్ని వాసన కూడా కలకోకుండా వాళ్ళు బయటికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు అగ్ని గంధకాలు కురిపించగా సొదొమ గొమొరాలు కూడా ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది మరి మొత్తము కూడా కాలి బూడిదైపోయింది. అది కూడా మనము అగ్నిని చూసినట్లయితే చూస్తూ ఉంటాము. అయితే 5వదిగా చూసినట్లయితే మరి శిష్యుడు ఏం చేస్తాడంటే దేవుడు తన మరి పడవలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గాలిని మరి గద్దించగా అది మిక్కిలి నిమ్మళమాయెను అని లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాము. గాలిని సముద్రంను లోబడుచున్నవి, ఈయన ఎట్టివాడో అని వారిలో వాళ్ళు అనుకున్నట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మరి ఏం చేస్తుందంట, సృష్టి మరి ఏం చేస్తుంది, ఎదురు చూస్తుందంట. సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుంది అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు మనకిస్తానన్నాడు కదా, దానికోసం నేను ఎదురు చూస్తున్నానని సృష్టి తెలియజేస్తుంది. అది మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని మనం చూస్తూ ఉంటాము. మళ్ళీ అదే విధముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని చూచితిని, దేవుడు మనకివ్వబోతున్నాడని ఆయన మరి అందుకే సృష్టి కూడా ఎదురు చూస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, మరి రొమ్ము కొట్టుకున్న వారందరూ మరి ఆయనను ఎదురు చూస్తారు, ఆయన కొరకు చూస్తారు అని చక్కగా తెలియపరుస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే సృష్టి ప్రసవేదన పడుతూ ఏం చేస్తుందంట, మరి దేవుడు క్రొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని తెస్తాడని ఆ వాగ్దానము కోసము ఈ సృష్టి మొత్తం కూడా ఎదురు చూస్తుందంట. సృష్టి మొత్తము కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించుచున్నది. ఏ విధముగా ప్రకటించుచున్నది? వాటికి నోరు లేదు, కానీ ఈ సృష్టి మొత్తము మనకి చేస్తున్నప్పుడు అయ్యో ఇంత అంతముగా ఏ విధంగా తయారు చేశారు అన్నట్లుగా మనకి సృష్టి కనిపిస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే కాకిని చూస్తాం. మరి సృష్టిలో మరి కాకిని చూసినట్లయితే దేవుని మాట విని ఏలియాకి ఆహారాన్ని తీసుకువెళ్ళినట్లు చూస్తాము. చేపను చూస్తాం, దేవుని మాట విని మరి యోనాను మృంగినట్లు మనము చూస్తాము. పామురాన్ని చూస్తాము,
ఎలుకబంటిని మనము చూస్తాము, దేవుని మాటను విన్నాయి. గాడిదను మనం చూస్తాము, దేవుని మాట విన్నాయి. సృష్టిలో జంతువులు, పక్షులు, గాలి, సముద్రము సమస్తము కూడా ఆయన యొక్క మాటకు లోబడుచున్నవి. ఆయన మాటను మరి భాష లేకపోయినప్పటికీ, స్వరము లేకపోయినప్పటికీ అవి వాటి మరి వైభవం అనేది మనకు తెలియజేస్తున్నాయి, మనకు చూపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనం విననొల్లని వారిలాగా ఉన్నామేమో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఎందుకంటే దేవుని యొక్క సృష్టిని చూసినప్పుడైనా మనకు మనమే తెలియచేసుకోవాలి. అందుకనే మనం చూస్తూ ఉంటాము సామెతల గ్రంథము చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో చూసినట్లయితే 22వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాం కదా. అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంనకు పూర్వము నేను నియమింపబడితిని అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూసారా, ఇది సామెతల గ్రంథం 8వ అధ్యాయము మరి 22వ వచనం చూసినట్లయితే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసాను. చూసారా, సృష్టి ఆరంభంలోనే ప్రథమమైన దానిగా నన్ను కలగజేసాను. ఎవరిని? భూమిని. చూసారా, సృష్టిని దేవుడు ఏం చేశాడు? మొదటిగానే అసలు మరి నన్ను ప్రథమ అంటే మొట్టమొదటిగా నన్ను నియమించాడు అని మరి సామెతల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనము చూసినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి కీర్తన గ్రంథము 19వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఆకాశం దేవుని మహిమను తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాము, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని ఆయన తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మరి లూకాసు వార్త 8వ అధ్యాయము 22-25 వచనాల్లో కూడా మనకి చూస్తూ ఉంటాము. దేవుని యొక్క సృష్టి మరి మనం చూసినట్లయితే భూమి మీద ప్రతీది కూడా ఆయన మహిమ ఏ విధంగా ఉన్నదో, ఆయన సృష్టి ఏ విధముగా ఉన్నదో, మరి సృష్టి ఆయన తయారు చేసిన మనుషులంలో సృష్టి ఒక భాగమైతే మనము కూడా ఆయన మరి ఒక సృష్టిలో ఒక భాగముగా ఉన్నాము. అంటే 6 దినాల్లో సృష్టిని చేశానన్నాడు, 6వ దినాన్న నిన్ను నన్ను కలగజేశాడు. అంటే మనము కూడా సృష్టిలో ఒక భాగమే. సృష్టి మొత్తము కూడా ఆయన చేసిన ప్రఖ్యాతిని, ఆయన చూపించిన ప్రతీది కూడా లోబడుతూ ఆయన చేసిన మాటకు మరి వింటుంది. కానీ మనము ఏ విధంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు ఏ విధంగా ఉన్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనమే కదా ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకనే మనం చూస్తూ ఉంటాము. మరి 2వ పాఠంలో చూసినట్లయితే 2వ పాఠముగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఇక్కడ మనం చూస్తాము. తరువాత లూకాసు వార్త 12వ అధ్యాయము 24 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మరి దేవుని యొక్క సృష్టి యొక్క మరి ప్రాముఖ్యత అనేది మనకి కనపడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. దేవుని యొక్క సృష్టి ప్రాముఖ్యత అనేది మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 24 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఆకాశ పక్షుల గురించి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చూసారు, ఇంకా ఇదంతా మనం చదువుకుంటా పోతే చక్కగా సృష్టి మరి ఏ విధంగా ఉందో, సృష్టిని ఏ విధంగా దేవుడు పోషిస్తున్నాడో, సృష్టిని ఏ విధంగా చూసుకుంటున్నాడో, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని చక్కగా తెలియపరుస్తున్నారు లూకా గారు. ఏంటంటే, వాటికి మరి ఇల్లు లేదు, అంటే వాటికి దాచుకోవడానికి ఒక ఇల్లు లేదు. అయినప్పటికీ కూడా అవి ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ దినానికి దేవుడు ఇవ్వటం లేదా?
చూడండి, పక్షులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. మరి ఏదో ఒకటి ఆ టయానికి వాటి పొట్ట అవి నింపుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన కొరకు మనం ఎన్ని దేవుడు మనకి సమకూర్చినప్పటికీ కూడా ఇంకా మనము ఇశ్రాయేలీల వలె సణుగుతూ గొణుగుతూ ఉన్నామేమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు ఆ విధంగానే సణుగుతూ గొణుగుతూ ఉంటూ దేవుని యొక్క మహిమను వారు పొందలేక పోయారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన మనల్ని ఎందుకు మరి సృష్టించాడు అంటే, నిన్ను నన్ను ఒక నరునిగా ఎందుకు చేశాడు అంటే, సృష్టిగా మరి చేసినప్పుడు సృష్టి దాని పని దాన్ని చేసుకుంటూ వెళుతుందే. మరి నిన్ను నన్ను చేసి జీవాత్మ మనలోకి పెట్టాడు. వాటికేమో ప్రాణవాయువుని వాటికి ఊదాడు. మనలోకేమో ఆయన జీవాత్మ పెట్టాడు. కానీ అవి ప్రాణవాయువును ప్రాణంతో పెట్టిన వాటినే అవే దేవుని మహిమను పరుస్తుంటే, ఆయన ఊపిరి ఊదిన మనము ఏ విధంగా ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనమే దేవునికి మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడు మరి మనకు కావలసినవి మనం ఎటు నడవాలి, ఏ నడకన నడవాలో, ఏ మార్గమును వెళ్ళాలో, ఏ స్థితిలో వెళ్ళాలో అవన్నీ కూడా దేవుడు మనకి తెలియపరిచేవాడై ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము అపోస్తల కార్యముల గ్రంథము ఇక్కడ 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తాము. సృష్టి కూడా మరి ఇక్కడ చూసినట్లయితే ఏమని ఉంటుందంటే 15వ వచనం చూస్తే, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులమే నరులమే. మీరు మీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను అని ఇక్కడ మరి తెలియపరుస్తున్నారు. చూడండి ఒక్కసారి ఎంత చక్కగా చెప్తున్నాడో పౌలు. ఏమనంటే అపోస్తుడలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకుని మరి చూసారు ఇక్కడ ఎలా చెప్తున్నారు. దేవుని వాక్యమును గురించి మరి నేను మీ వంటి మనుషులమే కదా అని తెలియపరుస్తూ దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క సృష్టిలో ఉన్న స్వభావమును, సృష్టి యొక్క ప్రాధాన్యతను, సృష్టి యొక్క భాషను మరి ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ చక్కగా తెలియపరుస్తున్నాడు. ఎందుకు మనము కూడా ఆ విధముగా ఉండొద్దు? దేవుడు చేసిన సృష్టిని మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాము? ఆయన సువార్తను మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాము? ఆకాశం చేస్తుంది, భూమి చేస్తుంది, సముద్రం చేస్తుంది, ఇవన్నీ వాటి పని అవి చేస్తున్నాయి. కానీ మన పని మనము చేస్తున్నామా? మన పని ఏంటండి? దేవుడు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన యొక్క సువార్తను తెలియచేయమన్నాడు. ఎక్కడికి చెప్పమన్నాడు? సర్వలోకానికి అంటే ఆయన యొక్క సృష్టి మొత్తం తిరగాలి. సర్వ సృష్టికి అంటే ఆయన చేసిన సృష్టి మొత్తమును కూడా చూసినప్పుడైనా మనకు జ్ఞాపకం రావాలి. ఒకసారి తెలియపరుస్తున్నాడు. ఆహా, ఇది ఎంత అందముగా ఉన్నది అని మనం పువ్వులను చూసి సువాసన పీలుస్తూ మరి ఎంతగానో ఆహ్లాదపడుతూ సంతోషపడుతూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము. అయితే మరి వాటిని కలగజేసిన వాడు సృష్టికర్త కదా. మరి సృష్టికర్తను మనం కొనియాడుచున్నామా, స్తుతిస్తున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. సృష్టికర్తను మరిచి మనం సృష్టిని ఏమన్నా పూజిస్తున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు తెలియచేశాడు, మీరు సృష్టికర్త మరిచి సృష్టిని పూజిస్తున్నారు అని తెలియపరిచినప్పుడు అప్పుడు అదే దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారి కొరకు మీరు సువార్త అనేది తెలియచేయండి. ఇక్కడ అదే తెలియచేశారు. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు చేసిన దానిని చూసి లుకానియాలోని భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మి అనియు పేరు పెట్టారు. చూసారా ఎలా చెప్తున్నారు ఇక్కడ? చూడండి, బర్నబాయు పౌలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసే మాటను బట్టి వాళ్ళకి పేర్లు కూడా పెట్టి ఏమనంటే దేవుని యొక్క సృష్టిని చక్కగా వివరిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. దేవుని యొక్క సృష్టిని ప్రభావమును ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు 1 యోహాను
యాహాన్లో మనం చూస్తున్నట్లయితే మరి మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తాము, ఆయన సర్వాన్ని కూడా ఆయన కలగజేశాడంట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటికి ఏదైతే ఉందో అది ఆయన ద్వారానే కలిగింది, ఆయన నిమిత్తమే కలిగింది అన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అడవి ఉల్లసించును, సంగీతములు పాడును, ఇశ్రాయేలు మరి మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలులు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని తెలియపరుస్తున్నాడు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలులు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని దేవుడే తనంతట తానే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఈ సృష్టిని కలగజేసిన వాడనగు నేనే మీకు రాజుని. ఈ భూమి మీద, సృష్టి మీద, మీ మీద, అందరి మీద నేనే మీకు రాజును అని దేవుడు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసం. ఇది కీర్తన గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాము. లోకమును దానిది, పుట్టినదంతయు వినును గాక అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కీర్తన గ్రంథము 148వ కీర్తన 1వ వచనంలో చూస్తే సృష్టి అంతా కూడా ఆయనను స్తుతిస్తున్నట్లు మనము చూస్తాము. కీర్తన గ్రంథం 150వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనకిచ్చిన దేవుడు వాగ్దానం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అనేది ప్రకటించుడు అని తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 28:19వ వచనంలో చూసినట్లయితే, మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించుడు అని తెలియపరుస్తున్నాడు. ఎందుకు అంటే మరి యెషయా గ్రంథము 65:17వ వచనంలో ఉంటుంది కదా, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టింపబోచున్నాను. కాబట్టి మీరేం చేస్తారంటే మరి దేవునిని స్తుతించుడి. ఆ కొత్త ఆకాశము, ఆ కొత్త భూమికి నీవు నేను వెళ్ళాలి అంటే ఈ లోకంలో సృష్టి అంతా కూడా రేపు మరి నీవు చనిపోయినప్పుడు నువ్వు చేసిన ఏ బండ సందుల్లో చేసినా, ఏ కొండ సందుల్లో చేసినా, ఏ నదుల వైపు నువ్వు చేసినా, ఎక్కడ చేసిన ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని దగ్గరికి వచ్చి సాక్ష్యం నీ మీద పలుకుతాయంట. కాబట్టి జాగ్రత్త, సృష్టి మొత్తము కూడా ఆయన మాట వింటుంది. నీవెలా ఉన్నావు? దేవుడు అడుగుచున్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడేమో, సృష్టిని నిన్ను పెట్టి దేవుడు అడుగుచున్నాడు, ఇదిగో మరి వాటికి నేను ఏదో జీవాన్ని మాత్రమే ఇచ్చాను, కానీ నీకు జీవాత్మనిచ్చాను. నీవేం చేస్తున్నావు? సృష్టి ఏమి చేస్తుంది? సృష్టి ఏది మరి ఏ విధంగా దేవుడు చెప్పింది చేస్తుందో మరి నీవు అలా విన్నావా? దేవుడు ఎంతగానో బాధపడుతూ ప్రయాసపడుతూ సృష్టి మూలుగుతుందంట. దేవా నువ్వెప్పుడు వస్తావు? ఈ లోకంలో ఉన్న ఈ భూమిని ఎప్పుడు నువ్వు లయం చేస్తావు? మళ్ళీ క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చక్కగా అడుగుతున్నట్లు చూస్తూ ఉంటాము. నిజమే కదా, మనం ఏ విధంగా ఉన్నాము, సృష్టి మొత్తము కూడా మరి ఏ విధంగా ఉందో మనకి తెలియపరుస్తూ ఉంది. మనం ఈ విధంగా ఒకసారి మనమే పరిశీలన అనేది చేసుకోవాలి. సృష్టి ఏ విధంగా ఉంటుందో ప్రతి మాటను మనం చూసాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. మరి మనం ఇవన్నీ కూడా చూసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాము. మరి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చూస్తాము. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే సృష్టి దేవుని యొక్క మహిమను వివరించుచున్నది. సృష్టి దేవుని యొక్క పనిని తెలియజేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుని చెప్పిన పని చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే తప్పిపోతూ ఉన్నాము. అది దేవునికి ఇష్టమైన పని కానే కాదు. ఈ సర్వభూమి కూడా ఆయన మరి ఎందుకు కలగజేశాడంటే మరి దేవుని యొక్క స్తుతిని, ఆయన యొక్క మరి ప్రచురం చేయటానికి ఆయన
ఈ సృష్టిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన కలగజేశాడు. నీకెంత సమయమైనా ఉన్నాయి, ఏ పరిస్థితులైనా ఉన్నాయి, ఎంత కష్టమైనా అవని, మరి అనేక మంది మన పూర్వమందు ఉన్న అనేక మంది ఏమయ్యారంటే మరి పూర్వకాలంలో సువార్త నిమిత్తము హతసాక్షులైపోయారు. సువార్త నిమిత్తము వారి దేశాలను విడిచిపెట్టి అన్నము లేక, నీరు లేక, మరి కాళ్ళకు చెప్పులు లేక, మరి భార్య బిడ్డలను వదిలిపెట్టేసి, లేదా మరి వారి కోసము మరి సంపాదించడానికి వారికి ఆహారము, తిండి, బట్ట అలాంటివి ఏమీ లేకుండా ఒకే ఒక్క పని మీద వాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే సువార్త. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నీకిచ్చిన అవకాశాన్ని నీవు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీకు అవకాశం లేదేమనుకుంటున్నావేమో. నీవు చేయాలని ఆసక్తి నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక దిక్కు నుంచి నీకు మార్గాన్ని తెరవగలడు. చేయాలి, నేను దేవుని యొక్క మాటను నేను వివరించాలి, దేవుని యొక్క పాటను నేను పాడాలి, దేవుని యొక్క పనిలో నేను పాలిభాగస్తులు అవ్వాలి, దేవుని కోసమే నేను ఇంతైనా ఏమైనా చేశానా అని పరిశీలన మనమే చేసుకోవాలి. అలా ఎప్పుడైతే చేసుకుంటామో దేవుడు మన పక్షాన ఉన్న దేవుడు, మనలను చూస్తున్న దేవుడు, ఈ సృష్టి ఏ విధంగా మరి చూసినప్పుడు అందంగా కనపడుతుందో, సృష్టి ఏ విధంగా మరి మనకిచ్చిన సృష్టిని మనమే పాడు చేసుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సృష్టి మొత్తం పతనం అవడానికి, సృష్టి మొత్తం మరి పాడవడానికి కారణం ఏంటయ్యా అంటే సృష్టిలో ఉన్న ఒక భాగమైన మనమే ఆ సృష్టిని నాశనం చేసుకున్నాం. ఎందుకంటే ఏవి మడితే అవి పడేసి, ఏవి మడితే అవి మరి భూమిని నాశనం చేయడానికి ఉపయోగించి, ఇవి యంత్రాల వల్ల, వీటి వల్ల ఆ సృష్టి ఏమైపోయిందంటే భవనాల వల్ల చాలా వరకు నశించిపోయి, ఇప్పుడు భూకంపాలు రావడానికి కారణము కూడా మనము చేసుకున్న పనులు బట్టే. మనము చేసిన మరి పెద్ద పెద్ద భవనాలు వేసేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుంది? భూమి కదులుతూ ఉంటుంది. ఎక్కడికో లోతుకి మాత్రము అవి పునాదులు తీయాలి. అప్పుడేమవుద్ది? భూమి వీళ్ళు చేసే ఒత్తిళ్ళకి, వీళ్ళు చేసే మరి ఆ యంత్రాలకి, ఆ పరికరాలకి భూమి అనేది కంపించడం జరుగుతుంది. అప్పుడేమైపోద్ది? భూమి అటు ఇటు కదిలి ఒక కుదుపుద్ది, అంతే. మొత్తం కూడా నెరవిడిచినట్లు మొత్తం కూడా వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు తెలియచేస్తున్నాడు, సృష్టిని మీరు చాలా మరి ఎలా చూస్తున్నారు? సృష్టిని మంచిగా మీరు ఉంచుతున్నారా? సృష్టి నా మాట వింటుంది, మీరు వింటున్నారా అని దేవుడు తెలియపరుస్తున్నట్లు చూస్తున్నాము. సృష్టి మొత్తం కూడా ఆయన మాటను వింటుంది. ఆయన సృష్టిని చేసినప్పుడు ఆయన జ్ఞానం అనేది మనకి తెలియపరుస్తుంది. సృష్టిలో మొత్తము కూడా దేవుని యొక్క సాక్ష్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే సృష్టిని మరి ఎంతో మనం భక్తిపూర్వకంగా, సామర్థ్యంగా మరి దానిని మనము చూసుకోవాలి. సృష్టిలో ఉన్న నీవు నేను కూడా ఒక భాగమే. ప్రకృతి అంటే ఏమీ లేదు, మన చుట్టుపక్కల ఉన్న ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాలు, మరి మనసుకు ఆనందకరమైన, ఉత్తేజకరమైన, మరి మనసుకు అనిపించే సన్నివేశాలు ఆ ప్రదేశమందు కూర్చున్నప్పుడే కానీ, ఆ ప్రదేశమందు నడిచినప్పుడే కానీ ఎంతగానో మనసుకి చక్కగా సంతోషంగా ఉంటుందన్నమాట. అలాంటి ప్రదేశాలు ఎన్నో మనకి ఉన్నాయి. అలాంటప్పుడు మనము అవి చూసినప్పుడు ఇవి ఎలా కలిగినాయి, ఇవి ఎలా చేశారు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి మొత్తము కూడా ఎంతో చిత్రము. ఎందుకంటే దేవుని సృష్టి మరి ఆయన మరి మాటతో కలగజేసిన సృష్టి, ఆయన మాట వింటుంది. ఆయన చేతితో కలగజేసిన మనము, ఆయనను జీవాత్మ ఊదిన మనము, ఆయన చేతినే మనము విడిచిపెట్టేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటతో కలగజేసిన సృష్టి ఏమంటుందంటే ఆయన మాటను వింటూ ఆయనకు లోబడి మనం ఏ విధంగా మరి ఉండాలో అవి మనకు తెలియచేస్తున్నప్పటికీ కూడా అవి మరి మనము చూడనొల్లని వారిలాగా ఉంటున్నాము. మనమేమో ఆయన మనం చక్కగా చేతితో తీశాడు, మట్టిని తీశాడు, ముద్దన చేశాడు, మరి జీవాత్మను ఊదాడు. ఆ చేతితో ఏదైతే మనల్ని తీశాడో ఆ చేయినే మనము
విడిచిపెట్టేవారిలాగా ఉంటున్నాము. అందుకే చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, దేవుని స్వరము వినుడి అని సృష్టి చెప్తుంది. సృష్టే మనకి ఉవాచ అంటే చెప్తుంది. ఉవాచ అంటే చెప్పడం, పలకటం అలా తెలియచేస్తుందనమాట. చూడండి, సృష్టి దేవుని స్వరం వినండి, మేము ఏ విధంగా ఉన్నామో, మేము ఏ విధంగా దేవుని మాట వింటున్నామో మీరు వింటున్నారా అన్నట్లు సృష్టి అనేది మనకి తెలియపరుస్తుంది. చూసారా, ఒక్కొక్కసారి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రక్కకు త్రోచిపుస్తూ ఉంటాము. కాబట్టి సృష్టి గురించి తెలియచెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. అవి సృష్టి ఏ విధంగా, ఎంతమందికి ఏ విధంగా లోబడింది, సృష్టి ఏ విధంగా, సృష్టిలో ఉన్న జీవరాశులు ఏ విధంగా ఉన్నాయో, సృష్టిలో ఉన్న వృక్షాలు ఏ విధంగా ఉన్నాయో, సృష్టిలో ఉన్న ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం అవన్నీ చూసుకుంటే అసలు చాలా విచిత్రముగా ఉంటుంది. సృష్టి ఆయన నామమును మహిమపరుస్తుంది. అంతరిక్షము చూసారా, అంతరిక్షం అంటే సృష్టి. ఇదంతా కూడా మనం అనుకుంటాం మనుషుని జ్ఞానము వల్ల కలిగిందేమో అనుకుంటాం. కాదు, అది దేవుని జ్ఞానము వలనే కలిగింది అని ఏబుభక్తుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞానము ఎంతో అత్యున్నతమైనది. ఆయన జ్ఞానానికి కొంచెం తక్కువ అనిగా చేస్తానని కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుంటూ ఆయన మహిమను మనం వివరిస్తూ సృష్టిని కాపాడుకుంటూ సృష్టి మాట మనము వింటూ సృష్టిని చూసి మనము నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం సృష్టిని చూసి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది మౌనంగా ఉంటుంది. ఏ సమయంలో దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తాడో ఆ సమయంలో ఆ ఆజ్ఞనవి పాటిస్తున్నాయి. మనకేం చెప్తున్నాడంటే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఇప్పుడు చదువుకున్నాం కదా మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఏమనుంది, సర్వలోకానికి వెళ్ళండి, సృష్టికి ఏం చేయమన్నాడు, సువార్త అనేది నా గురించి ప్రకటించండి అని తెలియపరిచాడు. సృష్టికి తెలియచేయమన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సృష్టికి అంటే ఆ సృష్టిలో నీవు నేను ఒక భాగము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏ విధంగా ఉన్నాము, సృష్టిని మనం కాపాడుకుంటున్నామా. ఈ పర్యావరణ ఆదివారంలో సృష్టి ఎంతగానో మంచిగా ఉన్న సృష్టిని నాశనం చేసేస్తూ ఉన్నాము. ఇలాంటి సృష్టిని మళ్ళీ మనంతటక మనమే నాశనం చేసుకుంటూ మన తర్వాత తరాల వారికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే ఇంత అల్లకల్లోలంగా, ఇప్పుడే ఇంత లోతుగా, ఇప్పుడే ఎన్నో ప్రమాదాలతో ఒకరి మీదకి ఒకరు ఉన్న సమయాలలో సృష్టి కూడా అతలాకుతలమైపోయి అనేక సార్లు కంపించటం మనము చూస్తూ ఉన్నాము. చూడండి ఒక్కసారి, పక్షులు చూడండి, జంతువులు చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిని వివరించుచున్నవి. దేవుని యొక్క సృష్టిలో ఉన్న మహిమను, వాటి యొక్క భాషను మనకేం చేస్తున్నాయి అంటే తెలియచేస్తున్నాయి, మనకి చెబుతున్నాయి. ఒక్కసారి మనల్ని మారమని, ఒక్కసారి ఆయన మాట వినండి అని తెలియపరుస్తున్నాయి. అందుకే అంటున్నాడు, దినమెల్లా లోబడనలని ప్రజల వైపు నేను చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైనా చేతులు చాపాడేమో, ఆ చేతుల్లోకి మనం వెళ్ళకోకుండా ఉన్నామేమో ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటూ మనకిచ్చిన ఈ సృష్టిని చాలా భద్రంగా కాపాడుకుంటూ ఆ సృష్టి ప్రకారము మనము కూడా ఈ సృష్టి ఏ విధంగా అందముగా ఉన్నదో మనము కూడా దేవుని దృష్టికి అంతే అందముగా అలంకారముగా ఉంటూ ఆయనను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అలా ఉండాలి అంటే నీవు నేను కూడా సృష్టిలో ఏ విధంగా ఒక భాగంగా ఉన్నారో మనము కూడా సృష్టిలో ఒక భాగంగా ఉన్న మనము కూడా దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయన క్రియలను వివరించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.
చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఇదిగో ఇప్పుడు మాట్లాడుకున్న మాటల్లో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించి క్షమించి నీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించమని, ఈ కొద్ది మనములు నీ సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.